వేల సంవత్సరాల నాటి భారతీయ నాగరికతా విజ్ఞానం ఆధునిక ప్రపంచ పాలనా వ్యవస్థలకే దిశానిర్దేశం చేసిన మహోన్నత ధర్మశాస్త్రం మనుస్మృతి. కానీ కొందరికి మాత్రం అది మహిళలు, దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాల హక్కులను అణచివేసే ఒక వివక్షాపూరిత సంకెళ్ల గ్రంథం. ఆ కొందరిలో ఒకరు ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. తాజాగా మనుస్మృతిపై ఆయన వ్యాఖ్యలే దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు, రాజకీయ రచ్చకు దారితీశాయి. ఇటీవల మహారాష్ట్రలోని పూణే వేదికగా జరిగిన ఓ సభలో రాహుల్ గాంధీ మనుస్మృతిలోని ఒక శ్లోకాన్ని ప్రస్తావిస్తూ సనాతన సంప్రదాయంలో స్త్రీలకు స్వేచ్ఛ లేదని విమర్శించారు. స్త్రీకి ఎప్పటికీ స్వాతంత్రం ఉండకూడదని మనుస్మృతిలో స్పష్టంగా రాసి ఉందన్నారు. దీనికి యోగి అంతే ధీటుగా బదులిచ్చారు. భారతీయ సంస్కృతి, సనాతన సంప్రదాయాలు, చారిత్రక వారసత్వాన్ని కించపరచడం రాహుల్ తన జన్మహక్కుగా భావిస్తున్నారని విమర్శించారాయన. యోగి మాత్రమే కాదు, సనాతన ధర్మ అభిమానులందరిదీ ఇదే విమర్శ. రోమన్ లా, నెపోలియన్ కోడ్లను ప్రపంచవ్యాప్తంగా కీర్తిస్తున్నప్పుడు అంతకంటే ప్రాచీనమైన, అత్యున్నతమైన రాజధర్మం, పర్యావరణ స్పృహ, ఆర్థిక సమతుల్యతలను బోధించిన భారతీయ న్యాయ మూలాలను ఎందుకు చిన్నచూపు చూడాలని ముక్తకంఠంతో ప్రశ్నిస్తున్నారు. మనుస్మృతిపై ఈ రాజకీయ చర్చ, రచ్చ ఇప్పుడే మొదలైంది కాదు, ఇప్పట్లో ముగిసేదీ కాదు. అసలు మనుస్మృతిలో స్త్రీల గురించి ఏం రాసుంది? స్త్రీలకు స్వేచ్ఛ లేదని రాహుల్ గాంధీ ఎందుకన్నారు? విపక్ష నేత వ్యాఖ్యలకి యోగి ఇంత సీరియస్గా ఎందుకు బదులివ్వాల్సొచ్చింది? ఆగస్టు 22న మహారాష్ట్రలోని పూణేలో చాత్రోంకి గూంజ్ కార్యక్రమం జరిగింది. విద్యార్థినులు, యువతులతో జరిగిన ఈ ముఖాముఖి సదస్సులోనే రాహుల్ మనుస్మృతి, పితృస్వామ్య భావజాలంపై కీలక వ్యాఖ్యలు చేశారు. మనుస్మృతిలోని ప్రసిద్ధ శ్లోక భావన న స్త్రీ స్వాతంత్ర్యమర్హతిని ప్రస్తావిస్తూ స్త్రీ బాల్యంలో తండ్రి సంరక్షణలో, యవ్వనంలో భర్త ఆధీనంలో, భర్త మరణానంతరం కుమారుల సంరక్షణలో ఉండాలని, స్త్రీకి ఎప్పటికీ స్వాతంత్రం ఉండకూడదని మనుస్మృతిలో రాసి ఉందని ఆయన పేర్కొన్నారు. మనుస్మృతి ఆలోచనలు స్త్రీని కేవలం ఒక కూతురిగా, భార్యగా, తల్లిగా, ఆదర్శ నారి అనే పరిమితిలో మాత్రమే చూస్తాయని విమర్శించారు. స్త్రీకి స్వతంత్ర ఆలోచనలు, సొంత కలలు ఉండకూడదనే సంప్రదాయ భావజాలం తీవ్ర అవమానకరమని పేర్కొన్నారు. మీరు ఎవరి సొత్తు కాదు, మీ వ్యక్తిత్వానికి, మీ జీవితానికి మీరే యజమానులు అని విద్యార్థినులను ఉద్దేశించి అన్నారు. మహిళలు సమాజం విధించిన పితృస్వామ్య కట్టుబాట్లను, నియంత్రణలను బద్దలు కొట్టి తమ హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. భారతదేశానికి ఆర్థిక వ్యవస్థ, సైన్యం, జనాభా కంటే దేశంలోని 70 కోట్ల మంది మహిళలే అతిపెద్ద అసెట్ అని, వారిపై బలవంతపు నియంత్రణలు రుద్దటం ఆపాలని ఆయన స్పష్టం చేశారు. ఇందులో రాహుల్ను తప్పుపడడానికి ఏం లేదు. కానీ విపక్ష నేత ఆరోపిస్తున్నట్టు నిజంగా మనుస్మృతిలో స్త్రీకి ఎప్పటికీ స్వాతంత్రం ఉండకూడదని చెప్పారా? ఇక్కడే సీన్లోకి యోగి ఎంటర్ అయ్యారు. విపక్ష నేత భారతీయ సంస్కృతి, సనాతన సంప్రదాయాలు, చారిత్రక వారసత్వాన్ని కించపరచడం తన జన్మహక్కుగా భావిస్తున్నారంటూ ఎదురుదాడి చేశారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై రాహుల్ సొంత లోక్సభ నియోజకవర్గమైన రాయ్బరేలీ వేదికగానే యూపీ సీఎం విరుచుకుపడ్డారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన లోక్సభ ప్రతిపక్ష నేత భారతీయ సంస్కృతిని, సనాతన సంప్రదాయాలను, ప్రాచీన వారసత్వాన్ని పదే పదే కించపరచడాన్ని తన జన్మహక్కుగా భావిస్తున్నారని ముఖ్యమంత్రి యోగి ఆరోపించారు. మీకు మనుస్మృతి గురించి నిజంగా తెలియాలంటే అథర్వవేదం, శతపథ బ్రాహ్మణం, మత్స్య పురాణం వంటి గ్రంథాలను చదవండి. సనాతన సంప్రదాయంలో నేటికి అనుసరిస్తున్న క్యాలెండర్ వ్యవస్థ సైతం మనువు అందించినదే తప్ప అది రాహుల్ గాంధీ కుటుంబం ఇచ్చింది కాదని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ ఆలోచనలు దేశ సంస్కృతికి అనుగుణంగా లేకపోయినా పర్వాలేదు, కానీ అర్బన్ నక్సల్స్ చేతుల్లో దేశ యువత భవిష్యత్తును నాశనం చేయడానికి ప్రయత్నించొద్దని హెచ్చరించారు. స్త్రీ గౌరవంపై స్పష్టత ఇస్తూ భారతీయ కుటుంబ జీవనంలో ప్రతి ఒక్కరి జీవితం తల్లిగా, సోదరిగా, భార్యగా లేదా కుమార్తెగా ఒక స్త్రీ సంరక్షణ, త్యాగాల ద్వారానే పరిపూర్ణమవుతుందని, అలాంటి బంధాలను తప్పుగా చిత్రీకరించడం తగదని పేర్కొన్నారు. యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః, యత్రైతాస్తు న పూజ్యంతే సర్వాస్తాత్ర ఫలాక్రియాః. ఎక్కడైతే స్త్రీలు పూజించబడతారో, గౌరవించబడతారో అక్కడ దేవతలు నివసిస్తారు. స్త్రీలను గౌరవించని చోట చేసే జపాలు, యజ్ఞాలు, పూజలు ఏవీ శుభ ఫలితాలను ఇవ్వవు. ఇల్లు సంతోషంగా ఉండాలన్నా, రాజ్యం వర్ధిల్లాలన్నా స్త్రీని గౌరవించటం అత్యంత ఆవశ్యకం. ఈ శ్లోకం మనుస్మృతిలో ఉన్నదే. ప్రపంచ చరిత్రను పరిశీలిస్తే స్త్రీని కేవలం ఒక స్త్రీగా మాత్రమే కాక దైవ సమానమైన శక్తి రూపంలో ఆరాధించే ఏకైక సంస్కృతి భారత్ది. సనాతన ధర్మం విజ్ఞానానికి సరస్వతిని, ఐశ్వర్యానికి లక్ష్మిని, ధైర్యానికి దుర్గామాతను పూజించే సంప్రదాయం మనది.
వేదకాలంలో గార్గి, మైత్రేయి, అపాల, లోపాముద్ర వంటి మహిళలు గొప్ప గొప్ప వేద పండితులతో శాస్త్రార్థం చేసిన మంత్రద్రష్టలుగా నిలిచారు. వేదాల్లోని అనేక సూక్తాలను మహిళా ఋషులే అందించారు. స్త్రీని గృహలక్ష్మిగా, జగన్మాతగా భావించి పూజించిన చరిత్ర భారతీయ సంస్కృతిది. అయితే ఆధునిక సామాజిక విమర్శకులు మనువు చెప్పిన ఒక శ్లోకంలోని నా స్త్రీ స్వాతంత్ర్యమర్హతి అనే పాదాన్ని వ్యాఖ్యానిస్తూ స్త్రీకి తనను తాను రక్షించుకునే స్వతంత్రం ఇవ్వలేదని ఆ కాలంలో చెప్పిన అభిప్రాయాన్ని కూడా నేటికీ వ్యక్తం చేస్తుంటారు. రాహుల్ చేసింది కూడా అదే. అందుకే ప్రాచీన సంస్కృత గ్రంథాల్లోని శబ్దార్థాలను, నాటి సామాజిక నేపథ్యాన్ని పరిశీలించకుండా పాశ్చాత్య ఉదారవాద కళ్లద్దాలతో మాత్రమే చూస్తూ భారతీయ మూలాలను కించపరచడం కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిందని సీఎం యోగి విమర్శించారు. ఒక శ్లోకంలోని పూర్వాపరాలను వదిలేసి కేవలం ఒక వాక్యాన్ని మాత్రమే రాజకీయ అస్త్రంగా మార్చుకోవడం మేధోపరమైన దివాలా కోరుతనమేనని తేల్చి చెప్పారు. పితా రక్షతి కౌమారే, భర్తా రక్షతి యవ్వనే, రక్షంతి స్తవిరే పుత్ర, న స్త్రీ స్వాతంత్రమర్హతి. బాల్యంలో తండ్రి, యవ్వనంలో భర్త, వృద్ధాప్యంలో కుమారుడు స్త్రీకి రక్షణగా ఉంటారు. స్త్రీని ఎప్పుడూ రక్షణ లేని అనాథగా, అంటే ఒంటరిగా వదిలేయకూడదు. ఈ శ్లోకంలో ప్రధానాంశం రక్షతి అంటే రక్షించడం. ఇది స్త్రీ శారీరక, ఆర్థిక, సామాజిక భద్రతకు పురుషులు సంపూర్ణ బాధ్యత వహించాలని స్పష్టం చేసే రక్షణ సూత్రం. మనుస్మృతిలోని అసలైన శ్లోకాన్ని సమగ్రంగా పరిశీలిస్తే సమాజంలో స్త్రీ ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాదరణకు, అభద్రతకు గురికాకూడదని, జీవితంలోని ప్రతి దశలో పురుషుడు స్త్రీకి బాధ్యతాయుతమైన రక్షణ కవచంగా నిలవాలని శాస్త్రం నిర్దేశించింది. స్త్రీ సంక్షేమం కుటుంబంలోని ప్రతి ఒక్కరి ప్రథమ బాధ్యతని స్పష్టం చేయడమే ఆ శ్లోకం అంతరార్థం. కానీ ఆ రక్షణ కవచాన్ని, ఆ బాధ్యతా భావాన్ని స్వేచ్ఛాహరణంగా చిత్రీకరించి యువతలో తమ స్వంత నాగరికత పట్ల న్యూనతా భావాన్ని సృష్టించాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని యోగి విమర్శించారు. భారత కుటుంబ వ్యవస్థకు, స్త్రీ భద్రతకు ఇచ్చిన ప్రాధాన్యతను వక్రీకరిస్తూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని ధ్వజమెత్తారు. నిజానికి సనాతన ధర్మాన్ని విమర్శించే లౌకికవాద నేతలు ఇతర మతాల గ్రంథాలు, ఆచారాలలో స్త్రీలకు ఉన్న స్థానాన్ని విశ్లేషించడానికి వెనకాడుతుంటారు. ఇస్లామిక్ షరియా చట్టాల ప్రకారం పురుషుడు నలుగురిని వివాహం చేసుకునే వెసులుబాటు ఉండటం, ఒక్క మాటతో స్త్రీ జీవితాన్ని రోడ్డున పడేసే ముమ్మారు తలాక్ పద్ధతి సుదీర్ఘకాలం కొనసాగటం, న్యాయస్థానాల్లో ఇద్దరు స్త్రీల సాక్ష్యం ఒక పురుషుడితో సమానమని పరిగణించటం, వారసత్వ ఆస్తిలో సగం వాటా మాత్రమే ఇవ్వటం వంటివి మహిళల హక్కులను దెబ్బతీసే అంశాలని విమర్శకులు ఎత్తిచూపుతారు. మసీదులలో ప్రవేశం లేకపోవడం, శతాబ్దాలుగా పరదా, బుర్ఖా ఆంక్షలకు గురిచేయడం వారి సామాజిక స్వేచ్ఛను పరిమితం చేశాయి. కానీ వీటిపై లౌకికవాద నాయకులు ఎందుకు నోరు విప్పరనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. క్రైస్తవ మత గ్రంథాల్లోని పాత, కొత్త నిబంధనలను పరిశీలిస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో స్త్రీలు సంఘములలో మౌనంగా ఉండాలని, వారు లొంగి ఉండాలే తప్ప మాట్లాడడానికి అనుమతి లేదని చెప్పబడింది. తిమోతికి రాసిన పత్రికలోనూ స్త్రీ పూర్ణ విధేయతతో నేర్చుకోవాలని, పురుషునిపై ఆధిపత్యం చేయడానికి అంగీకరించబోనని పేర్కొనబడింది. బైబిల్ కథనాల ప్రకారం మానవాళి చేసిన మొదటి పాపానికి అవ్వ కారణమనే భావన శతాబ్దాలుగా పాశ్చాత్య సమాజాల్లో మహిళలను తక్కువ చేసి చూడటానికి పునాదిగా మారింది. పురుషుని పక్కటెముక నుంచి స్త్రీ సృష్టి జరిగిందని కూడా పేర్కొన్నారు. కానీ సనాతన ధర్మంలో స్త్రీకి గల విలువపై ఉపన్యాసాలు దంచే నాస్తికులు, హేతువాదులు, వామపక్షవాదులు, అన్యమతస్థులు ఈ విషయాల గురించి నోరెత్తరు. ఆఫ్ఘాన్, పాకిస్తాన్, ఇరాన్ తదితర దేశాల్లో స్త్రీల పరిస్థితి ఏంటో వీరికి నిజం తెలిసినా స్పందించరు. అంతెందుకు, అరబ్ షేక్లతో హైదరాబాద్ పాత బస్తీలో జరిగే బలవంతపు నిఖాల గురించి సైతం నోరెత్తరు. సనాతన ధర్మంలో స్త్రీని ఎప్పుడూ ఒక భోగ వస్తువుగానో, ద్వితీయ శ్రేణి పౌరురాలిగానో చూడలేదు. మనుస్మృతిలోని ధార్మిక రక్షణ సూత్రాలను స్వార్థ రాజకీయ లబ్ధి కోసం వక్రీకరించి మాట్లాడటం భారతీయ సంస్కృతిపై జరుగుతున్న భావజాల దాడే. మనుస్మృతిలోని పవిత్ర శ్లోకాల సంపూర్ణ అర్థాన్ని గ్రహించకుండా మనువాద ఆలోచన అని విమర్శించటం రాజకీయ అజ్ఞానానికి అద్దం పడుతోందని కమలనాథులు విమర్శిస్తున్నారు. నిజానికి మనుస్మృతిపై వివాదం ఈనాటిది కాదు. 2024లోనూ దేశ రాజకీయాలను కుదిపేసింది. ఢిల్లీ విశ్వవిద్యాలయం ఫ్యాకల్టీ ఆఫ్ లాలో LLB విద్యార్థులకు మనుస్మృతిని సిలబస్లో చేర్చాలన్న ప్రతిపాదన జూలై 2024లో తెరపైకొచ్చింది. లా ఫ్యాకల్టీ స్టాండింగ్ కమిటీ ఈ సిఫార్సును అకాడమిక్ కౌన్సిల్ ఆమోదం కోసం పంపింది. LLB మొదటి, 3వ సెమిస్టర్ విద్యార్థులకు ఉద్దేశించిన జ్యూరిస్ప్రుడెన్స్ 1 పేపర్లో భాగంగా పరిశీలనాత్మక, తులనాత్మక అధ్యయనం కోసం మనుస్మృతిలోని పాఠాలను చేర్చాలని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదన బయటకు రాగానే
ఉపాధ్యాయులు, విద్యార్థి సంఘాలు, ప్రతిపక్ష రాజకీయ పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దాంతో జూలై 11, 2024న ఢిల్లీ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ యోగేష్ సింగ్ జోక్యం చేసుకుని ఆ ప్రతిపాదనను తిరస్కరిస్తూ మనుస్మృతిని సిలబస్లో చేర్చేది లేదని స్పష్టం చేశారు. ఇప్పుడు పూణే వేదికగా రాహుల్ గాంధీ మనుస్మృతిలోని ఒక శ్లోకాన్ని ప్రస్తావిస్తూ మరోసారి వివాదానికి తెరలేపారు. ఈ చర్య రాజ్యాంగ పరిరక్షణ పేరుతో ప్రజల్లో ఒక రకమైన అభద్రతా భావాన్ని సృష్టించే ప్రయత్నమే అని ఆరోపిస్తున్నారు కమలనాథులు. గతంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్లు రాజ్యాంగాన్ని బలహీనపరిచి దాని స్థానంలో మనుస్మృతి భావజాలాన్ని అమలు చేయాలని చూస్తున్నాయని రాహుల్ పార్లమెంటులోనూ బహిరంగ సభల్లోనూ నేరుగా ఆరోపించారు. అయితే ఈ దేశానికి సర్వోన్నత గ్రంథం భారత రాజ్యాంగమేనని, బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ఎవరూ మార్చలేరని ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి యోగి సహా కాషాయ నేతలు పదే పదే స్పష్టం చేస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాజ్యాంగ ప్రతిని చేతిలో పట్టుకుని ప్రదర్శిస్తూ బీజేపీ రాజ్యాంగాన్ని రద్దు చేసి మనుస్మృతిని అమలు చేస్తోందని ప్రచారం చేస్తున్నారు. ఇది రాజకీయంగా ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టి ఓట్లు రాబట్టుకునే ఎత్తుగడ తప్ప ఇందులో ఎలాంటి వాస్తవం లేదని బీజేపీ వివరణ ఇస్తోంది. కానీ యోగి శైలి ఎప్పుడూ రక్షణాత్మకంగా ఉండదు. సనాతన ధర్మం జోలికి ఎవరొచ్చినా ఆయన ఎప్పుడూ దూకుడుగానే వ్యవహరిస్తారు. మేము ఏ గ్రంథాన్ని దాచాలనుకోవడం లేదు. మా సంస్కృతిలో ఉన్న ప్రతి అంశాన్ని సగర్వంగా పరిశోధిస్తాం, మంచిని స్వీకరిస్తాం, కాలదోషం పట్టిన వాటిని సంస్కరిస్తాం అనే ధైర్యమైన వైఖరి ప్రదర్శిస్తున్నారు. ఇదే ధోరణి నేడు జాతీయవాద యువతను విశేషంగా ఆకర్షిస్తోంది. ప్రపంచంలో మరే దేశంలోనూ తమ సొంత నాగరికతా గ్రంథాలను ఇంతగా అవమానించే పరిస్థితి లేదు. చైనా తన కన్ఫ్యూషియస్ సిద్ధాంతాలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తోంది. ఇరాన్ తన పర్షియన్ వారసత్వాన్ని అలాగే గౌరవిస్తోంది. యూరోపియన్ దేశాలు తమ గ్రీకో రోమన్ మూలాలను పాఠశాల స్థాయి నుంచే బోధిస్తున్నాయి. కేవలం మన దేశంలోనే మన మూలాలను బోధించడాన్ని వెనుకబాటుతనంగా చిత్రీకరించే విచిత్ర ధోరణి కొనసాగుతోందని ఝాన్సీ లక్ష్మీబాయి, అహల్యబాయి హోల్కర్, కిత్తూరు చెన్నమ్మ, రాణి రుద్రమదేవి వంటి వీర నారీమణులు సనాతన ధర్మ స్ఫూర్తితోనే రాజ్యాలను పాలించి విదేశీ శక్తులపై అలుపెరగని పోరాటం చేశారన్న చారిత్రక సత్యాన్ని యోగి గుర్తు చేస్తున్నారు. మహిళలకు స్వేచ్ఛ లేని సంస్కృతి మనదైతే ప్రాచీన కాలంలోనే వీర వనితలు యుద్ధరంగంలో సైన్యాలకు సైన్యాధ్యక్షులుగా ఎలా నిలబడగలిగారు? రాహుల్ గాంధీ ఈ చారిత్రక వాస్తవాలకు సమాధానం చెప్పగలరా అని జాతీయవాద పక్షాలు నిలదీస్తున్నాయి. సనాతన ధర్మంలో స్త్రీని పురుషుడితో సమానంగా మాత్రమే కాకుండా అర్ధాంగిగా అత్యున్నత స్థానంలో నిలిపారు. యజ్ఞ యాగాదులు, పూజాధికార్యాల్లో ధర్మపత్ని పక్కన లేకపోతే ఆ కార్యాలకే అధికారం లేదన్న అత్యున్నత సమానత్వ సూత్రం మన ధర్మశాస్త్రాల విశిష్టత. అటువంటి పరమ పవిత్రమైన సంప్రదాయాన్ని కేవలం స్వేచ్ఛ లేని చీకటి వ్యవస్థగా ప్రచారం చేయడం వెనక కేవలం రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నాలే తప్ప మరొక ఆలోచన లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి భారతీయ సమాజం ఎప్పుడూ ఏకశిలా సదృశమైనది కాదు. ఇది నిరంతరం పరిణామం చెందే సమాజం. యుగ ధర్మానికి అనుగుణంగా స్మృతులు మారుతుంటాయని మన శాస్త్రాలే చెప్పాయి. కృతయుగంలో మనుస్మృతి, త్రేతాయుగంలో గౌతమ స్మృతి, ద్వాపరయుగంలో శంఖలిఖిత స్మృతి, కలియుగంలో పరాశర స్మృతి ప్రమాణాలని మన పూర్వీకులే స్పష్టం చేశారు. అంటే కాలానికి తగ్గట్టుగా నియమాలు మారాలన్న వెసులుబాటు మన దేశ సంస్కృతిలోనే ఉంది. మరి ఈ సత్యాన్ని విస్మరించి సనాతన ధర్మం మారదు అని ప్రచారం చేయడం దురుద్దేశపూర్వకమే అవుతుంది. భారత రాజ్యాంగం కూడా ఎప్పటికప్పుడు సవరణలకు లోనవుతున్నట్లే మన ధర్మశాస్త్రాలు కూడా కాలానికి అనుగుణంగా మార్పులను స్వీకరించాయి. ఈ విషయాన్ని విద్యార్థులకు అర్థమయ్యేలా చెప్పడమే మనుస్మృతి అధ్యయనం అసలు ఉద్దేశం. ప్రస్తుత భారత రాజకీయాల్లో ఈ సాంస్కృతిక స్పృహ అత్యంత ప్రభావవంతమైన శక్తిగా మారింది. కుల రాజకీయాల ద్వారా హిందూ సమాజాన్ని చీల్చాలని చూస్తున్న ప్రతిపక్షాల ఎత్తుగడలకు వ్యతిరేకంగా సనాతన ఐక్యతను ఒక కవచంగా నిలబెట్టేందుకు యోగి ప్రయత్నిస్తున్నారు. ఈ పోరాటంలో మనుస్మృతి వివాదం ఒక సైద్ధాంతిక ఉత్ప్రేరకంగా పనిచేస్తోందని జాతీయవాదులు అభిప్రాయపడుతున్నారు. రియాలిటీ ఏంటంటే భారత యువత నేడు గుడ్డిగా ఏ ప్రచారాన్ని నమ్మే స్థితిలో లేదు. ఇంటర్నెట్, డిజిటల్ లైబ్రరీల యుగంలో అసలైన గ్రంథాల మూల పాఠాలు అందరికీ అందుబాటులో ఉన్నాయి. రాజకీయ నాయకులు చెప్పే అబద్ధాలు ఎక్కువ కాలం నిలబడలేవు. విద్యార్థులే స్వయంగా చదివి నిజానిజాలు తెలుసుకునే చైతన్యం ప్రస్తుతం ఉంది. ఈ సాంస్కృతిక చైతన్యమే భారతదేశాన్ని ఆత్మనిర్భరత వైపు నడిపిస్తోంది.
మన భాష, మన సంస్కృతి, మన ప్రాచీన న్యాయశాస్త్రాల పట్ల మనకు గౌరవం ఉన్నప్పుడే అంతర్జాతీయ వేదికలపై భారత్ సగర్వంగా తలెత్తుకోగలదు. అందుకే రాహుల్ వ్యాఖ్యలపై యోగి ఈ స్థాయిలో స్పందించారు. యోగి మాటలోనే చెప్పాలంటే భారత రాజ్యాంగం మన వర్తమానానికి, భవిష్యత్తుకు మార్గదర్శి. ప్రాచీన ధర్మశాస్త్రాలు మన నాగరికత మూలాల ప్రతిబింబాలు. మూలాలను మరిచిపోయిన చెట్టు ఎలా నిలబడలేదో గతాన్ని విస్మరించిన జాతి కూడా అలాగే మనజాలదు.